స్కానింగ్ తీయమంటే లేదు బానే ఉంది, ఏం కాలేదు, నువ్వు వెళ్ళమ్మా అని పంపించేయడం జరిగింది. తదనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళినంత వరకు ఆమె మృతి చెందడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ మార్టం చేస్తే తలలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్లనే ఆమె మరణించడం జరిగిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. ఒక రూలింగ్ పార్టీ కార్యదర్శి అయి ఉండి ఆమెకే ఈ దుస్థితి ఉంటే ఇంకా సామాన్య జనాలకు ఎటువంటి పరిస్థితులు ఉంటుందో ప్రజలే ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. ఇంకో విషయం, మొన్న ఒక గర్భిణీ స్త్రీకి జూనియర్ డాక్టర్ లేదా ఆపరేషన్ చేస్తే కడుపులో ఉన్న బిడ్డ తలకి గాయమై ఇప్పుడు స్విమ్స్ ఆసుపత్రిలో ఆ పాప చికిత్స పొందుతా ఉంది. ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. ఈ విధంగా ఎన్నో తెలియని ఘటనలు ఎన్నో జరిగాయి. కాబట్టి వాళ్ళందరినీ పెద్ద సంస్థలు కట్టుకొని అపోలో వాళ్ళ హాస్పిటల్స్ మాత్రము 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అంటూ ఫీజులు గుంజుతూ వాళ్ళ కాలేజీలో చదివే పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ అన్ని చేసుకునేటప్పుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దయనీయకరంగా ఉందో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. కాబట్టి మీరు మీ పనులు చేసుకునే ముందు ప్రజలకు కూడా, ఎందుకంటే ప్రభుత్వం మీకు 40 ఏళ్ళకి లీజుకి ఇచ్చింది అంటున్నారు. 40 ఏళ్ళు లీజుకి ఇచ్చినప్పుడు దాన్ని మీ సొంత స్థలంగా భావించి చూసుకోవాలి. కాబట్టి దీనికి ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదో ఎక్విప్మెంట్ తెస్తున్నాము, ఎక్విప్మెంట్స్ అంతా లేజర్ ఎక్విప్మెంట్స్ ఒకే నిమిషంలో ఎక్స్రేలు తీసేస్తాము, ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడే చేసుకోవచ్చు అని చెప్పి సమస్య వచ్చినప్పుడు చెప్తున్నారు, జారుకుంటున్నారు. దీనికి ఒక చర్య తీసుకోవడం లేదు. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు గారిని కానీ కోరుకోవడం ఒకటే, అయ్యా చిత్తూరు ప్రజల యొక్క జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ముందు ఏ విధంగా అయితే ఇక్కడ రెఫర్లు కాకుండా ఇక్కడే ట్రీట్మెంట్లు జరుగుతూ ఉన్నాయో అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన నిన్నటి నుండి కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో, నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిన్న మొదటి రోజు గాంధీ సర్కిల్ వద్ద చేపట్టడం జరిగిన సంతకాల సేకరణ. వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ అపోలో హాస్పిటల్ వద్దు, ప్రభుత్వ హాస్పిటలే కావాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా దాదాపు ఒక 3000 మంది పైన సంతకాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఈరోజు 2వ రోజు కూడా చిత్తూరు దర్గా సర్కిల్ ప్రాంతంలో ఉదయం నుండి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినాం. అన్ని వర్గాల ప్రజలు ఆవేదనతో వాళ్ళ అనుభవాలు మొత్తం కూడా చెబుతూ సంతకాలు పెట్టిపోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయ పార్టీలు కూడా ఇది నా బిడ్డ సమస్య కాదు, నా బిడ్డ చనిపోయింది, నాకు పట్టిన దుర్గతి ఇంకొక తండ్రికి తల్లికి పట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో నేను చేస్తున్న పోరాటం. నా పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రాజకీయ పార్టీలకు నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరెంతో తటస్థంగా ఉంటేనో లేదో ఇంకొక కారణంగా పక్కనుంటే ప్రయోజనం లేదు. రాజకీయ పార్టీ నాయకులారా, మేధావులారా, ప్రజాస్వామ్యవాదులారా, మీరందరూ బయటకు రావాలి. ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిందో అందుకు విరుద్ధంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు, నిరసనగా చేపట్టే కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ విషయంలో మీ పార్టీల పట్ల చిత్తశుద్ధి కూడా నిరూపణ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కలిసికట్టుగా సమైక్యంగా అపోలో యాజమాన్యం చిత్తూరు నుండి తరిమి కొట్టేంత వరకు
మేము చేపట్టేటువంటి ఈ కార్యక్రమం సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి. ప్రజలందరూ కూడా ఆవేదనతో ముక్త కంఠంతో ముందుకు వస్తున్నారు. రానటువంటిదంతా రాజకీయ పక్షాలే. రాజకీయ పక్షాల ముందుకు రాకపోతే ప్రజలే మీ రాజకీయ పార్టీలు కూడా తగిన గుణపాఠం కూడా చెప్తారు. దయచేసి మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వ అధికారి జిల్లా కలెక్టర్ గారికి కూడా దయచేసి నేను ఏదైతే నా బిడ్డకి జరిగిన అన్యాయం పైన చట్టపరంగా చర్యలు తీసుకోమని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 2 రోజులైంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. దీని వెనక ఏం రాజకీయ కుట్ర దాగి ఉంది అనేది బయటకు తీసుకురావాలి. ఒకవేళ చట్టపరంగా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోతే న్యాయ పోరాటం సిద్ధమవుతాం, ప్రజా పోరాటం సిద్ధమవుతాం. ఇక ఈ నిన్నటి నుండి జరిగే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం తప్ప ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కలిసికట్టుగా మేము చేపట్టే కార్యక్రమాలు చేయూతనిచ్చి మీరందరూ సమైక్యంగా ముందుకు రావాలని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నా. నమస్కారం, నేను ఆర్కే శోభారాణి, ఐహెచ్ఆర్పిసి నేషనల్ జనరల్ సెక్రటరీని. సో నిన్నటి నుంచి సంతకాల సేకరణ ఏదైతే ఉందో మేము అనుకున్న దానికన్నా కూడా మంచి స్పందనే ఉంది ప్రజల్లో. కాకపోతే నిన్నటి రోజు కొద్ది మంది ప్రజా నాయకులు అయితే వచ్చారు, పార్టీ పేరు చెప్పారు కానీ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. మిగిలిన నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారో ఆ నాయకులు ఎందుకు ఇంకా మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. సో మీరు అనుకుంటే ఒక్క దుర్గాశ్రీ వల్లనే ఈ పోరాటం మొదలైందా అంటే కాదు. మీరు ఈ వీడియో చూడొచ్చు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు పెద్దిరెడ్డి గారు వచ్చినప్పుడు నేను మాట్లాడినటువంటి వీడియో ఇది. ఇంతేకాదు అనేక మార్లు సోషల్ మీడియాలో ప్రతినిత్యం మేము పోస్ట్ పెడుతూనే ఉన్నాం, అపోలోలో ఇది జరుగుతుంది, ఈ రకంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కళ్ళు తెరవండి. పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది, దానికి సాక్ష్యం ఆ సంతకాలే. మీలో అవేర్నెస్ ఉండి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ప్రజల మీద, పేదల మీద దయచేసి మద్దతు పలికి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం.